ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ బత్తిని శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఇనుముని ఎవరూ నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఇనుము దానంతట అదే తుప్పు బట్టి నాశనం అయిపోతుంది. సింపుల్గా దాన్ని ఆరు బయట పడేస్తే చాలు. సో అలాగే చాలామంది వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా ఎవరో నాశనం చేయట్లేదు, వాళ్ళకు వాళ్ళే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది మరి తెలిసి చేసుకుంటున్నారా, తెలియక చేసుకుంటున్నారా అనేది వాళ్ళే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్కసారి మనం కూడా మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను నేను. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ నందు ఒక ముగ్గురు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, చాలా అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్. ముగ్గురు రోజు కలిసి వాళ్ళు లంచ్ చేస్తారు. అందులో ఒకరు నూతనంగా మ్యారేజ్ అయిన వ్యక్తి, ఒక అతనేమో 3-4 ఇయర్స్ మ్యారేజ్ అయిన వ్యక్తి, ఒక అతనేమో కొద్దిగా సీనియర్. అయితే వీళ్ళు ముగ్గురు కూడా రోజు లంచ్ బాక్స్ తెచ్చుకుంటున్నారు. ముగ్గురు వెళ్ళి లంచ్ బాక్స్ తీయగానే వీళ్ళకి ఉప్మా ఉంది. అయ్యో ఇదేంటి ఉప్మా అనుకొని ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఎలా తిన్నారు. ప్రతిరోజు ఉప్మా ఏంటి అని చెప్పేసి అని అందులో ఒకడు, అరే మా ఆవిడ నేను ఎంత చెప్పినా వినట్లేదు, నాకు ఉప్మానే చేసి పెడుతుంది, నేను ఫుల్ సీరియస్గా చెప్పినా, నీకు కూడా ఏంటంటే మా ఆవిడ కూడా అట్నే పెడుతుందంటే, రేపు సీరియస్గా చెప్దాంరా మనం, ఉప్మా కనుక పెడితే ఇంక మనం తినొద్దు, ఏదో ఒకటి సీరియస్గా చెప్పాలి అని గొడవ పెట్టుకున్నారు. అనుకున్నారు వీళ్ళు. ఇంటికి వెళ్ళి వైఫ్తో గొడవ పెట్టుకున్నారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉప్మా ఉండొద్దు, నువ్వు కూడా ఉండొద్దు అని చెప్పి ఇద్దరు చెప్పుకున్నారు. సరే సరే అని తెల్లారి వచ్చి చూశారు. లంచ్ బాక్స్ చూస్తే మళ్ళీ ఉప్మానే ఉంది. బా, మనం ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదారా అనుకున్నారు. ఇవాళ ఇంకా సీరియస్గా చెప్దాం అనుకున్నారు. తెల్లారి వెళ్ళారు, మళ్ళీ సీరియస్గా చెప్పారు. మళ్ళీ చూసినాక కూడా మళ్ళీ ఉప్మానే ఉంది. అరే ఇదేంటి మళ్ళీ ఉప్మానే ఉంది, అరే ఇక నేను తట్టుకోలేకపోతానరా, అసలు ఈ బాధ భరించలేకపోతున్నా, అసలు ఈ ఉప్మా గొడవ అయిందిరా, రేపైతే ఇంకా ఇవాళ పోయి ఇంకా సీరియస్గా చెప్దాం, ఇక నువ్వు మళ్ళీ ఉప్మానే కనుక పెడితే మేము ఎలాగో 15వ ఫ్లోర్లో తింటాను, నేను చచ్చిపోతాం కానీ ఉప్మా అయితే తిన్నాం రేపు అని చెప్తాం, గట్టిగా ఏదైనా కానీ ఈసారి నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు. పోయి వాళ్ళ ఇంటికాడ అదే చెప్పారు, రేపెట్టి పరిస్థితుల్లో నువ్వు ఉప్మా పెడితే కనుక మేము ఒప్పుకోము, మేము కుదరదు, నేను అవసరమైతే డాబా మీద దూకుతా అని కూడా చెప్పారు. తెల్లారి మళ్ళీ పోయారు, మళ్ళీ లంచ్ బాక్స్ తీశారు, చూశారు హ్యాస్ టీజీ ఉప్మానే ఉంది. అరే మరి ఏంద్రా పరిస్థితి అంటే ఏంద్రా పరిస్థితి, ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. ముగ్గురు వెళ్ళి డాబా మీద దూకారు. ఆల్ ఆఫ్ సడన్గా ముగ్గురు చనిపోయారు. చనిపోయిన తర్వాత ముగ్గురికి సంబంధించిన వైఫ్లు ఉరుక్కుంటూ అడిగి వచ్చారు. వచ్చి బోరున ఏడుస్తూ ఉన్నారు. ఒక ఆమె ఏడుస్తూ ఉంటే, ఏంటమ్మా ఎందుకు అని అంటే, వారం రోజులు నేను చెప్తుండయ్యా, నాకు ఉప్మా అని పెడుతున్నావు రోజు, నేను ఉప్మా తినను, నువ్వు వేరే మార్చని నాకు చెప్తున్నాడు, నేను సామాన్లు తెచ్చుకోవట్లేను, బజారు పోవట్లేను, ఈ మధ్య రోజు సెల్ ఫోన్లో, మీడియాలో, టీవీలో చూసితే సరిపోతుంది, ఒకవేళ అర్జెంట్ పనులుండి నేను బిజీగా ఉన్నా ఇంట్లో, నేను సామాన్లకి రేపు పోదామని అనుకున్నా, ఇవాళ ఈయన చచ్చిపోయాడు, రేపైతే నేను పోయి అన్ని సరుకులు తీసుకొచ్చి అన్ని వంటలకి, టిఫిన్లకి అన్నిటికి తెద్దాం అనుకున్నా, పాపం ఈయన ఆయన అన్నంత పని చేస్తున్నాడని నేను అనుకోలేదని ఒక ఆమె ఏడ్చుకుంటూ ఒక ఆమె చెప్పింది. ఇంకొక ఆమెను అడిగితే, ఏంటమ్మా ఏం జరిగిందని అంటే, నిజమే మా ఆయన కూడా రోజు ఇట్నే చెప్తాడు, ఇవాళ కూడా ఇట్లా అన్నాడు కానీ ఆయన ముఖం ఇట్లా చేస్తాడా అట్లా అంటాడులే అని అనుకున్నా, ప్రతిరోజు ఇట్నే అంటాడు కదా, కామన్గానే తీసుకున్నా, వాస్తవానికి నాకు ఈ చేయడం రాదు, నాకు మా అమ్మ ఉప్మా ఒకటే నేర్పింది, నిన్ననే నేను వంటల వార్పుల పుస్తకం కొనుక్కున్నా, యూట్యూబ్లో కూడా చూస్తున్నా, ఏదైనా చేసి నేర్చుకుందామని అనుకున్నా, కొత్తగా వంటలు నేర్చుకున్నా, ఆల్రెడీ ఇవాళనే నాకు వండడం కూడా వచ్చింది, పూరీలు చేయడం ఇంకోటి చేయడం కూడా నేర్చుకున్నా, రేపు మంచిగా చపాతీలు పూరీలు మంచి కూర చేద్దామని అనుకున్నా, పాపం ఇవాళ ఏం చచ్చిపోయిండు అని. వీళ్ళిద్దరు ఎడుతున్నారు కానీ ఆ మూడో ఆమె మాత్రం అసలు ఏడవట్లే. ఎందుకు ఏడవట్లేదా అని ఉన్నోళ్ళందరూ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి, ఏంటే బుజ్జి ఏంటమ్మా వీళ్ళిద్దరూ భర్త పోయిందని ఏడుస్తున్నారు, నువ్వెందుకు ఏడవట్లే అని అంటే, నాకు అస్సలు అర్థం కాలేదు అక్క, వాళ్ళిద్దరు పోయిళ్ళంటే ఒక అర్థం ఉంది, పర్థం ఉంది, ఆయన నీకు చెప్తున్నా అయినట్లే, ఈయన నీకు చెప్తున్నా అయినట్లే, నీకంటే రాక నువ్వు చేయట్లే, ఆమెకు వచ్చినా ఆమె బిజీగా ఉండి ఆమె సామాన్లు తెచ్చుకోక ఆమె చేయలే, అసలు ఈడికేం పుట్టింది, మా ఆయన ఎందుకు చచ్చిపోయిందో నాకు అదే అర్థం కావట్లే అన్నది. అదేంటి అంటే, అసలు ఆ ఉప్మా వండుకునేదే వాడు, నాకు ఆ ఉప్మా వండడం కూడా రాదు, మరి వాడే వండుకునేది వాడికి నచ్చింది వాడు వండుకోవచ్చు కదా, మరి నన్ను ఎందుకు బదనాం చేసి వాళ్ళు వాడెందుకు పోయిండో నాకు అదే అర్థం కాలే అన్నది. అక్కడ ఉన్న వాళ్ళందరూ హవాక్ అయిపోయారు. మరి వాడే చేసుకునేదేదో వాడే మార్చుకోవచ్చు కదా. సో పక్కన వాళ్ళని చూసి వాతలు పెట్టుకోవడం అంటారు దీన్ని. సో నీ చేతిలో నీ లక్ష్యం, నీ గమ్యం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు అనే విషయాన్ని ఇక్కడ, ఇది మీకు కామెడీగా అనిపించవచ్చు ఈ స్టోరీ, చనిపోయాక కామెడీ అనిపించవచ్చు, కానీ చాలామంది జీవితాలు కూడా మీకు తెలిస్తే, మీ జీవితం కూడా మీ పక్క వాళ్ళకి తెలిస్తే వాళ్ళకు కూడా కామెడీగానే ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే మీరు కామెడీగానే చేస్తున్నారు, మీ జీవితం, మీరు చేసే పనులు, మీరు చేసే చేష్టలు పక్క వాళ్ళకి కామెడీగానే ఉంటున్నాయి.
మీలో సీరియస్నెస్ లేదు, మీలో పర్ఫెక్షన్ లేదు, మీ పనిలో క్వాలిటీ లేదు, మీ పనిలో ఒక విజన్ లేదు, మీ పనికి ఒక లక్ష్యం లేదు. సో ఫ్రెండ్స్, చాలా చిన్న జీవితం మనది. ఇంకా మనకి ఎంత టైం మిగిలిందో మనకు తెలియదు. కాబట్టి ఒక గట్టి లక్ష్యం దిశగా, ఒక గట్టి టార్గెట్ దిశగా, ఒక ఉన్నతమైన శిఖరాలే లక్ష్యంగా మనం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనల్ని నమ్ముకొని ఉన్న జీవితాలు చాలా ఉన్నాయి. ఈ భూమి మీదకి వచ్చినందుకు ఒక ప్రత్యేకమైన కారణం అంటూ ఏదో ఉంది. అదేంటో మీరు తెలుసుకోండి. దాని దిశగా మీరు ప్రయాణం చేయండి. అంతిమంగా ఒకటి నేను మీకు చెప్పదలుచుకున్న, లక్ష్యం లేనివాడు ఎందుకు పనికిరానివాడు అని అర్థం. మీకంటూ ఒక బలమైన లక్ష్యాన్ని, బలమైన కోరికని పెట్టుకోండి. మీ యొక్క ప్రయత్నం, గట్టి ప్రయత్నమే మిమ్మల్ని విజయం దిశగా తీసుకెళ్తుంది. గట్టి పట్టుదలతో మీరు విజయం సాధించాలని, మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ బత్తిని శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.